ముఖ్యంగా బాలకృష్ణ గారిలో గొప్పతనం ఏంటంటే ఒక్కసారి డైరెక్టర్ని కథని నమ్మిన తర్వాత ఆయన ఒక కొత్త హీరోలాగా వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు తప్ప అదేంటని ఏలు పెడతాం కానీ లేదా ఇలా చేశారు అలా చేశారు ఎవరిని కామెంట్ చేయడం చేయరండి. బాలకృష్ణ గారిలో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ అదండి. ఒక చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు లాంటి హీరోలు ఇప్పుడు కూడా ముందు కథను నమ్ముతారు, తర్వాత డైరెక్టర్ నమ్ముతారు, తర్వాత నిర్మాత నమ్ముతారు. నమ్మి స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఏ పరిస్థితిలోని వాళ్ళ జోలికి రారు, ఎక్కడ ఏలు పెట్టండి. అటువంటి గొప్ప హీరోని ఈవేళ డ్యామేజ్ చేశారు. అసలు ఇంతకాలంలో హీరో సినిమా ఆగడం అనేది ఎప్పుడు జరగల. ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే గతంలో జరిగింది. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక సినిమా ఏంటంటే సినిమా పేరు నిప్పురవ అనే సినిమాకి ఏదో ఒక రోజు లేట్ అయిందని చెప్పేసి విన్నాం. అంటే అప్పట్లో మాకు ఇంత నాలెడ్జ్ లేదనుకోండి. ఎప్పుడో అది కూడా ఫైనాన్స్ ప్రాబ్లం తప్ప ఇంకోటి కాదు. ఆ రోజుల్లో ప్రింట్లు ఉండేయండి. ప్రింట్లు ఉండే కాబట్టి లెటర్ పెడితే ఆగేది. ఇప్పుడు ఈ కోర్టులు స్టేలు వచ్చిన తర్వాత చాలా అన్యాయంగా తయారైనవి. అంటే కోర్టు కేసు వేసిన తప్పని అన్నగాని మనం పర్సూ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదే ఒక సిన్సియర్ ప్రొడ్యూసర్గా ఆయన కూడా చాలా సినిమాలు తీశారు. 14 రీల్స్ వాళ్ళు చాలా హిట్లు తీశారు, కొన్ని ఫ్లాపులు కూడా తీశారు అనుకోండి. ఏదేమైనా ఒక మంచి నిర్మాతలు ఎన్ఆర్ఐ నిర్మాతలు అన్నాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఏ స్టేట్మెంట్లు ఇవ్వరు అన్నాళ్ళు. ఓకే, అంటే ఎవరితోటి కాంప్లికేటెడ్ మనుషులు కాదు, కాంట్రవర్సీ లేని మనుషులు. అలాంటి చూసే హీరోలు కూడా డేట్లు ఇస్తారండి. కాబట్టి ఇలా చేయడం అనేది అటు ఫ్యాన్స్ మనోభావాన్ని దెబ్బతీయటం. ఇప్పుడు ప్రీమియర్షన్లు పెట్టారండి, 600 రూపాయల టికెట్ ఇది పెట్టారు కదా, పర్మిషన్ తెచ్చుకున్నారు. యాక్చువల్గా పర్మిషన్లు కూడా ఎందుకంటే ఇది బాగా పెద్ద సినిమా, ఇది పాన్ ఇండియా సినిమా, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సినిమా హిందీకి కూడా 80 కోట్లు అమ్మారని వార్తలు విన్నాం. అంటే నేను చెప్పే ఫిగర్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, 10% అటు ఇటుగా. అటువంటి మంచి సినిమాని వీళ్ళు ఆపడం వల్ల ఏమైందంటే అటు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు, ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు, ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు. మాకు రోజు 100 ఫోన్లు వస్తున్నాయి.